రీసెంట్‌గా మన దగ్గరికి ఒక 65 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ 3 వారాల నుంచి నడిస్తే ఛాతీలో నొప్పిగా ఉండడం, ఆయాసం రావడం కంప్లెయింట్స్‌తో వచ్చారు. ఆవిడకి యాంజియోగ్రామ్ చేస్తే గుండెకి రక్తం సరఫరా చేసే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ ఏదైతే 75% గుండెకి రక్తం సరఫరా చేస్తదో ఈ ముఖ్యమైన రక్తనాళాల్లో 90% పైన బ్లాక్‌ని గుర్తించాం. ఇంతకుముందు ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో బ్లాక్ అనగానే మనకు ఒకటే ఆప్షన్ ఉండేది. అదే ఓపెన్ హార్ట్ సర్జరీ. కానీ లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్ వల్ల ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీకి కూడా మనం స్టంటింగ్ చేయగలుగుతున్నాం. ఈ పేషెంట్ యొక్క పూర్ జనరల్ కండిషన్ వల్ల ఆవిడకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే రిస్క్ ఎక్కువని మన లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి లెఫ్ట్ మెయిన్ ఆర్టరీని స్టంటింగ్ చేసాం. అండ్ సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత 2 డేస్లోనే పేషెంట్ని ఇంటికి పంపించాం. ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ స్టంటింగ్లో మనం ఐవస్ ఆర్ ఓసిటీ అనే లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి స్టంట్ పొజిషనింగ్ కరెక్ట్గా ఉందా లేదా, స్టంట్ అనేది రక్తనాళం గోడలకి కరెక్ట్గా అటాచ్ అయిందా లేదా అనేది చూసుకోవడం చాలా కంపల్సరీ. ఈ ఇమేజింగ్ టెక్నాలజీని మనం వాడడం వల్ల ఈ లెఫ్ట్ మెయిన్ స్టంటింగ్ యొక్క లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బైపాస్ ఆపరేషన్కి సమానంగా ఉంటాయి. బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు హాస్పిటల్ స్టే 5 to 7 డేస్ ఉంటుంది. కానీ ఈ లెఫ్ట్ మెయిన్ స్టంటింగ్ చేయించుకుంటే మనం వితిన్ 1 to 2 డేస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు తమ రొటీన్ యాక్టివిటీస్ని చేసుకోవడానికి 1 to 2 మంత్స్ టైం పడుతుంది. బట్ ఈ లెఫ్ట్ మెయిన్ స్టంటింగ్ చేసుకున్న వాళ్ళు ఒక 1 వీక్లోనే తమ రొటీన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఎవరికైతే మనం బైపాస్ సర్జరీ చేయడానికి బాడీ కండిషనింగ్గా ఉండదో, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ లెఫ్ట్ మెయిన్ స్టంటింగ్ అనేది చాలా యూస్ఫుల్. ఇప్పటికీ కొన్ని కేసుల్లో ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ అనేది బెస్ట్ చాయిస్. ఒకవేళ బ్లాక్ అనేది లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలోనే ఉండి కాంప్లెక్సిటీ తక్కువ ఉంటే మనం లెఫ్ట్ మెయిన్ స్టంటింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో బ్లాక్ అనగానే భయపడద్దు. మీరు మీ హార్ట్ టీమ్ అంటే సర్జన్ మరియు కార్డియాలజిస్ట్ సలహా తీసుకోండి. సర్జరీ లేకుండా స్టంటింగ్ సాధ్యమా లేదా తెలుసుకోండి. సరైన సమయంలో సరైన నిర్ణయం మీ గుండెని కాపాడుతుంది.